ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రితో ఎక్స్రే యూనిట్ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు పరిసర గ్రామాల పేద ప్రజల ఆరోగ్యానికి సత్వర వైద్య సేవలు అందించే దిశగా సామాజిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు గాను కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం నిడదవోలు పట్టణంలోని సామాజిక ఆసుపత్రిలో 3 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన ఎక్స్రే యూనిట్ను మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు, వైద్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. నిడదవోలు చుట్టుపక్కల గ్రామాల పేద ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సామాజిక ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రతిరోజు 200 మందికి పైగా పేషెంట్లు ఆసుపత్రికి వస్తుంటారని వైద్యులు ధృవీకరించడం జరిగిందన్నారు. రోగులకు సత్వర వైద్య సహాయం అందించే దిశగా ఆసుపత్రి స్థాయిని పెంచి 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఈ అంశంపై వైద్య ఆరోగ్య కార్యదర్శితోనూ, హెల్త్ మినిస్టర్తోనూ మాట్లాడడం జరిగిందని స్పష్టం చేశారు. త్వరలోనే 100 పడకల ఆసుపత్రికి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు ఆసుపత్రిలో 3 లక్షల విలువ గల ఎక్స్రే మిషన్ను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దీనికి అనుసంధానంగా 35,000 రూపాయలు విలువ చేసే ఎక్స్రే టేబుల్ని తన సొంత ఖర్చులతో ఆసుపత్రికి అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేస్తూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వైద్యులతో కలిసి వార్డులో పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షేక్ ఫయాజ్, డాక్టర్లు పి వినిల్, రెహ్నా, స్థానిక నాయకులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. Yes, sir. Yes, sir. Some modification I have done. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి అప్గ్రేడ్ చేయవలసిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు నేను వచ్చినప్పుడు చూశాను, ఓపీ కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాను. అమరామి 200 మంది వెయిట్ చేస్తున్నారు. ఇంత ఎక్కువ ఓపీ ఉన్నటువంటి ఈ హాస్పిటల్, అదేవిధంగా చుట్టుపక్కల అనేక గ్రామాలు ఈ పట్టణం మీద ఆధారపడి ఉన్న సందర్భంలో ఇప్పుడున్నటువంటి సౌకర్యాలను మరింతగా పెంచాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాం. అందుకే దీన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలనేటువంటి తలంపు ఏదైతే ఉందో చాలా కాలంగా దాన్ని అమల్లోకి తీసుకురావడానికి, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించాం. గత ప్రభుత్వంలో ఏదో చేసామనేటువంటి మాట, శంకుస్థాపన చేసామనేటువంటి మాట చెప్పారు, కానీ అది ఎక్కడా కూడా అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. నేను పైకి వెళ్ళి అక్కడ హెల్త్ సెక్రటరీ గారితోనూ, హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. అవేమీ కూడా అక్కడ శాంక్షన్లు అవి కూడా అరకొరగా ఉన్నాయి. అన్లెస్ స్టాఫ్ ఈజ్ శాంక్షన్, లేకపోతే ఈ ఫెసిలిటీస్ శాంక్షన్ కాకుండా అప్గ్రేడ్ చేయడం అనేది జరిగే పని కాదు. అందువల్ల మళ్ళీ రిఫ్రెష్గా నేను దీనికి మళ్ళీ ఇంకొక అప్లికేషన్ పెట్టాను. త్వరలోనే దాన్ని సానుకూలపరుస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎక్స్రే మిషన్ ఏదైతే ఉందో దీన్ని గోపాలపురంకి వచ్చిందని దీన్ని ఇక్కడికి పంపించారు. ఈ ఎక్స్రే మిషన్కి అనుగుణంగా ఒక టేబుల్ రావాలి. అది కొంచెం పెద్ద సైజులో రావాలి. అది 35,000 దానికి అవుతుందని మాట వీరు చెప్తున్నారు. దాన్ని తప్పనిసరిగా నేనే ఏదో రకంగా కల్పిస్తానని, అందిస్తాననేటువంటి మాటలు కూడా చెప్పాను. ఇవాళ రేపట్లోనే అది అందిస్తాం. అది రెడీగా ఉంటాయండి. అవి మనం అమౌంట్ ఇస్తే రెడీ, అది ఇవాళ రేపట్లోనే అది ఏర్పాటు చేస్తాం. ఏదైనప్పటికీ కూడా ఇలాగ మామూలుగా వ్యక్తిగతంగా చేసేదానికంటే ప్రభుత్వ పరంగా దీన్ని అప్గ్రేడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కొంత ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ కనబడితే వాళ్ళతో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా ఏదైనా కొంచెం ఇవ్వగలుగుతామని చెప్పి మన సూపరింటెండెంట్ గారిని అడిగితే ఆయన ఒక లిస్ట్ ఇచ్చారు. అది కూడా మనం వీఆర్ ట్రయింగ్ టు గెట్ దోస్ థింగ్స్. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా ఫైల్ని తొందరగా మూవ్ చేసి ఖచ్చితంగా చాలా అవసరం ఉన్నటువంటి ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యతను తప్పకుండా తీసుకుంటామని తెలియజేస్తూ పూర్తి స్థాయి హాస్పిటల్గా దీన్ని రూపొందించడానికి నా కృషి చేయాలి.